రింగ్ ఆర్ నెక్లెస్, నెక్లెస్, ఫ్లాట్ ఆర్ విల్లా, విల్లా, 2 వీలర్ ఆర్ 4 వీలర్, 4 వీలర్, నైటీ ఆర్ సారీ. నైటీ. ఆ బ్యాగ్ ఎందుకు షించాన్? ఇందులో స్నాక్స్ ఉన్నాయమ్మా. నీ ఒక్కడికి ఇన్ని స్నాక్స్ అవసరమా? ఏ ఇంట్లో పెడితే మీరు తినేద్దామని ప్లాన్ వేశారా? మా ఆడవాళ్ళం దేన్నైనా మర్చిపోగలం, ఎంత బాధనైనా మర్చిపోగలం. కానీ పక్కింటి వాళ్ళకి ఇచ్చిన గిన్నెలు మాత్రం అస్సలు మర్చిపోలేం. నిన్న ఎందుకురా స్కూల్ కి రాలే? సార్ ఫుల్ కడుపు నొప్పి సార్. నీయేం చెప్పురా? అమ్మతోడు సార్, ఇగో ఈ పక్క 2 పక్కలు వస్తున్నాయి సార్. నిన్న ఆదివారం నేను మీతో పళ్ళాపోతున్నానండి, మన ఇద్దరం విడిపోదాం. ఒకసారి ఆలోచించుకో, ఇదే ఫైనల్. రేపు శాలరీ వస్తే నీకు షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నాను. నాకు అనిపిస్తుందండి మన ఇద్దరం విడిపోయి ఉండలేమండి. నాకు అనిపిస్తుంది రేపు నాకు శాలరీ రాదేమో అని. ఏంటి, మీరు అర్జెంట్ గా వెళ్ళి 50 కేజీలు ముగ్గు పిండి తీసుకురండి. ఏంటి ముగ్గు పిండి అండి. 50 కేజీల ముగ్గిపిండా? ఊరంతా తిరిగి అమ్ముకుంటావా ఏంటి? కాదండి, రేపు మన ఊర్లోని ముగ్గుల పోటీ ఉంది, దాంట్లో ముగ్గేద్దామని. 50 కేజీల ముగ్గిపిండితో ఏ ముగ్గేస్తావే? పెద్ద చైనా వాళ్ళు వేస్తానండి, అప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తది. ఫస్ట్ ప్రైజ్ అంటే ఏ బంగారం వెండో అయ్యి ఉంటది. ఏవిస్తున్నారే? గరిటి. ఏంటి? స్టీల్ గరిట అండి, అన్నం కలుపుకుంటాం కదా అది. 50 రూపాయల స్టీల్ గట్టి కోసం 50 కేజీల ముగ్గుపిండి కావాలా? ఎలా? ఏమండి, భర్త గొప్పనా భార్య గొప్పనా? మీరే గొప్పనే. అదేంటి ఇంతకు ముందు అడిగితే మా మగాళ్ళే గొప్ప అని చెప్పావు? మా మగాలు గొప్ప అన్నప్పుడు నువ్వు ఏం చేసేదానివి? మీతో గొడవ పడేదాన్ని. అందుకే మీరే గొప్ప. సీత, షాప్ కెళ్ళి కేజీ ఉల్లిపాయలు, ఒక ఉప్పు ప్యాకెట్, 10 రూపాయల నిమ్మకాయలు తీసుకొచ్చే. అమ్మగారు మీరు చెప్పిన సామాన్లన్నీ తీసుకొచ్చేసాను. నేను అన్ని సామాన్లు చెప్తే నువ్వేంటే ఇంత చిన్న కవర్తో పట్టుకొచ్చావు? మీరు చెప్పిన లిస్ట్ నేను తీసుకొచ్చాను అమ్మగారు. ఉల్లిపాయలు తీసుకురమ్మని చెప్పాలు. ఈ ఆనియన్ షాంపూలో ఉల్లిపాయలు ఉంటాయంట, అందుకే తీసుకొచ్చాను. ఉప్పు ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పాలి కదా, ఈ పేస్ట్ లో ఉప్పు ఉంటదంట, అందుకే తీసుకొచ్చాను. మీరు 10 రూపాయల నిమ్మకాయలే తీసుకురమ్మని చెప్పాలి, కానీ ఇందులో 100 నిమ్మకాయలు ఉంటాయంట, నా తెలివితేటలు ఉపయోగించి తీసుకొచ్చాను. చాలా మంచి పని చేసావమ్మా. అయినా ఇలాంటి ఐడియాలు నీకే వస్తాయి ఎందుకు? మళ్ళేమనుకున్నాను, నాకున్న ఐడియాలకి నేను గిన్నీస్ బుక్ ఎక్కాల్సిందాన్ని అమ్మగారు. గిన్నెలు తోవడమే సరిగ్గా రాదు నీకు, నువ్వు గిన్నీస్ బుక్ ఎక్కుతావా? ఆ పెద్ద మీకు వచ్చేటి, మీకు లాగానే కదా నన్ను పనిలో పెట్టుకున్నాను. హలో, నువ్వు కాదంటే నా చేయి కోసుకుంటాను. కోసుకోవాలనుకుంటే బయటికి వెళ్ళి కోసుకోండి, నేను ఇప్పుడే తడిగొట్ట పెట్టాను. హాయ్ అంకిత. హాయ్ అన్నా. వీడియో తీద్దాం దా. రాను. ఎందుకు అంటే? నాకు అర్థం కాలేదు సార్. నెత్తికి నూనె పెట్టుకుని అన్నా. అక్కడ అసలే అమ్మాయిలు బాగుంటారని విన్నాను. చూసావో గుడ్లు పీకేస్తా చెప్తున్నా. నీకన్నా బాగుంటారా? టెంపరేచర్ బాగుందమ్మా, ఒకసారి నాలుగు చూపి. డాక్టర్, ఒకసారి మా ఆయన బయట ఉన్నాడు, పిలుస్తారా? అయ్యో, ఎందుకు టెన్షన్ పడుతున్నామ్మా, కూల్ గా ఉండు, మేము మంచి డాక్టర్లమే. మీరు మంచోళ్ళే డాక్టర్, మా ఆయన మంచోడు కాదు. అసలుకే బయట రిసెప్షన్ దగ్గర నర్సు ఉంది, ప్లీజ్ పిలుస్తారా? కంపల్సరీ చెట్టు కింద కోతులం, బఠానీలు బుక్కుతాం, మనం దోస్తులం. ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాబ్లం ఏంటి చెప్పు జల్దీ. సార్ నాకు కడుపులో మంట సార్. ఎప్పటి నుంచి? దీని నెక్లెస్ చూసినప్పటి నుంచి సార్. నా కళ్ళు మంట సార్. ఎప్పటి నుంచి? దీని పట్టు చీర చూసినప్పటి నుంచి సార్. నీకేం ప్రాబ్లం అమ్మా? నా కొల్లంతా మంటే. ఎప్పటి నుంచి? దీని కొత్తేళ్ళు చూసినప్పటి నుండి. నువ్వు డిష్ బిల్లు కట్టావు, కరెంట్ బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా, కావాల్సినప్పుడు రిమోట్ మాత్రమే. ఇది ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదురింటోడు కడితే చాలా సండాలంగా ఉంటది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మా ఇంటికి వస్తావు? మా చెల్లె ఏడుస్తుంది యాక్చువల్లీ. ఎందుకు? తనకు వదినే కావాలంట కదా. శీతాకాలం సూర్యుల్లాగా. ఏమైందా ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు? స్నానం చేసినారా ఇలా? చెప్పలేని ఆనందం. ఆంటీ బాగున్నారా?
బాగున్నానమ్మా. మీ అమ్మ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా మా రమ్య చాలా తెలివైంది అని అంటది. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? అడగండి ఆంటీ, చెప్తాను. సంవత్సరం మొత్తంలో ఎన్ని రాత్రులుంటాయి? 10 రాత్రులుంటాయి. 10 రాత్రులుంటాయా? అదెలాగా? 1 శివరాత్రి, 9 నవరాత్రులు. అంతేగా అంతేగా. జనకి, నువ్వు అన్నం తిన్నావా? నిన్నే అడిగేది, అన్నం తిన్నావా? ఆకలి చచ్చిపోయింది. అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఆశ లేదు. బయట అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా? చుక్కలు చూపిస్తున్నారు. కానీ నేను అలా కాదులే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఎమ్మెల్యే టికెట్ ట్రై చేస్తున్నాను, ఇప్పిస్తారా? ఒకప్పుడు ఫోన్ కింద పడితే దాని బ్యాటరీ బయటకు వచ్చేది. అదే ఇప్పుడు ఫోన్ కింద పడితే గుండె బయటకు వస్తుంది. ప్రపంచంలో అబద్ధాలు ఉండే లెటర్లు 2. 1 లవ్ లెటర్, 2 లీవ్ లెటర్, 2 లీవ్ లెటర్. అడిగే అవకాశం, చెప్పే చనువు, ఈ 2 ఉన్నప్పుడు ఆ బంధం ఎన్నాళ్ళైనా అందంగానే ఉంటుంది. ఏంది ప్రాబ్లం? పైసలు ప్రాబ్లం. రీఛార్జ్ కూడా పైసలు. ఆంటీ, మా అమ్మ కారం అంటే ఇమ్మన్నారు. ఆడించిన కారం లేదు, ప్యాకెట్ కారం ఉంది, పర్లేదా? పర్లేదంటీ. ఎదురుకోట్లు అమ్ముతున్నారు, మీ అమ్మని వెళ్ళి కొనుక్కోమను.